నెక్స్ట్ డాక్టర్ నిఖితా రెడ్డి గారు, నిఖితా రెడ్డి పటేల్. డాక్టర్ నిఖితా రెడ్డి పటేల్ ఒక ప్యాషనేట్ హెల్త్ కేర్ ప్రొఫెషనల్ గా విజయవంతమైన మహిళా ఎంటర్‌ప్రెన్యూర్ డెంటిస్ట్రీలో తనదైన ముద్ర వేస్తూ సమాజానికి సేవ చేయాలనే తపన ఉన్న డాక్టర్. ఎండిఎస్ పూర్తి చేసిన డాక్టర్ నిఖితా రెడ్డి పటేల్ ఆర్థోడాంటిక్స్, ఇన్విజిలైన్ ప్రొవైడర్, స్మైల్ డిజైనింగ్ స్పెషలిస్ట్. తన వైద్య సేవల్లో అత్యున్నత ప్రమాణాలను పాటించే డాక్టర్ నిఖితా రెడ్డి పటేల్ ఆధునిక ఆర్థోడాంటిక్ ట్రీట్మెంట్, డిజిటల్ ట్రీట్మెంట్ ప్లానింగ్, బయోమెకానిక్స్ ఇన్ అలైనర్ ట్రీట్మెంట్, ఇన్విజిలైన్ ద్వారా ఎన్నో అందమైన చిరునవ్వులను ఇప్పటి యంగ్ జనరేషన్ కందిస్తూ వేలాది కుటుంబాల్లో వెలుగులు నింపుతున్నారు. ఆధునిక వైద్య సాంకేతికతను, మానవీయ విలువలను కలిపి డెంటల్ కేర్ కి ఒక కొత్త ప్రమాణాన్ని తీసుకొచ్చారు. సమాజంలో ఆర్థికంగా వెనుకబడిన వారికి సహాయం చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. చిన్నపిల్లలకి నోటి ఆరోగ్యం మీద అవగాహన కల్పించడం, అవసరమైన వారికి వైద్య సేవలు అందించడం ఆమె సేవాభావానికి నిదర్శనం. తన ప్యాషన్, విజన్ మరియు ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ తో డెంటల్ రంగంలో విశిష్ట సేవలందిస్తున్న డాక్టర్ నిఖితా రెడ్డి పటేల్ ని జీ తెలుగు న్యూస్ హెల్త్ కేర్ ఎక్సలెన్స్ అవార్డుతో సత్కరిస్తుంది. ఒక ప్యాషనేట్ హెల్త్ కేర్ ప్రొఫెషనల్గా విజయవంతమైన మహిళా ఎంటర్‌ప్రెన్యూర్ డెంటిస్ట్రీలో తనదైన మార్క్ వేస్తూ సమాజానికి సేవ చేయాలనే తపన ఉన్న డాక్టర్ నిఖితా రెడ్డి పటేల్ గారు, కంగ్రాచ్యులేషన్స్. ఐఎమ్ సో గ్లాడ్ అండి. ఇటువంటి ప్రతిష్టాత్మకమైన జీ తెలుగు అవార్డు అందుకోవటం అండ్ ఇలాంటి అవకాశం నాకు ఇచ్చినందుకు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. అండ్ మైసెల్ఫ్ డాక్టర్ నిఖితా రెడ్డి, ఆర్థోడాంటిస్ట్, ఎండిఎస్. సో బీయింగ్ ఎ డెంటిస్ట్, ఐ వుడ్ లైక్ టు గివ్ ఎ స్మాల్ సజెషన్ అండి టు పబ్లిక్. ఈ రోజుల్లో డెంటల్ అవేర్నెస్ చాలానే ఇంతకుముందు రోజులతో కంపేర్ చేసుకుంటే చాలానే వచ్చిందని చెప్పాలి. బట్ స్టిల్ నా ఎక్స్పీరియన్స్ ప్రకారము ఇట్ ఈస్ నాట్ అప్ టు ద మార్క్. ఇంకా చాలా ఇంప్రూవ్ అవ్వాలి. డెంటల్ అవేర్నెస్, ఓరల్ హెల్త్ అవేర్నెస్ అనేది చాలా ఇంప్రూవ్ అవ్వాలి. ఎందుకు నేను ఇది చెప్తున్నాను అని అంటే, నా దగ్గరికి వచ్చే 95% ఆఫ్ మై పేషెంట్స్ ఓన్లీ దే కమ్ వెన్ దే హ్యావ్ పెయిన్. సో దిస్ డజంట్ మీన్ అంటే లైక్ పెయిన్ వచ్చినప్పుడే రావటం అనేది కరెక్ట్ కాదు. డెంటల్ ప్రాబ్లమ్స్ అనేవి రెగ్యులర్గా చిన్నగా ఉన్నప్పుడు మనకి ఎలాంటి సిమ్టమ్స్ కానీ పెయిన్ కానీ రాదు. పెయిన్ ఎప్పుడు వస్తుంది అంటే చాలా సివియర్ అయినప్పుడే వస్తుంది. సో ఐ సజెస్ట్ ఎవ్రీ వన్ అట్లీస్ట్ ఇయర్లీ వన్స్, ఎవ్రీ పర్సన్ వాళ్ళ కిడ్స్కి కూడా డెంటిస్ట్ దగ్గరికి ఇయర్లీ వన్స్ వస్తే అట్లీస్ట్ ఇఫ్ దే డోంట్ హ్యావ్ ఎనీ ప్రాబ్లమ్ ఆల్సో దే గెట్ సమ్ కైండ్ ఆఫ్ ఓరల్ హెల్త్ అవేర్నెస్. అండ్ దిస్ ఈస్ డెఫినెట్లీ గోయింగ్ టు బీ హెల్ప్ఫుల్ ఇన్ ద లైక్ సిస్టమిక్ ప్రాబ్లమ్స్ కూడా రాకుండా హెల్ప్ఫుల్ అవుతుందండి. టేక్ కేర్ ఆఫ్ యువర్ ఓరల్ హెల్త్ అండ్ విచ్ సపోర్ట్స్ యువర్ సిస్టమిక్ హెల్త్. థ్యాంక్ యూ సో మచ్. And thank you so much for Zee Telugu also, especially for Bharat sir. Thank you so much.